ఇది తెలియని వాళ్ళకి కోసం నేను చూపిస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేయండి, ఇష్టం లేకపోతే వేయొద్దు. రాముడికి ప్రీతికరమైనది అనమాట. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. నమస్కారం. ఆరోగ్యంగా ఆనందంగా అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియోని చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చూపించే పదార్థం పేరు వడపప్పు పానకము. శ్రీరామునికి ప్రీతికరమైనది వడపప్పు పానకము. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. వడపప్పు పానకానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు ఒక 20 గ్రామ్స్, బెల్లం ఒక 20 గ్రామ్స్, సొంటి మిరియాలు ఒక స్పూన్ తీసుకున్నానండి. ఇది కావలసిన పదార్థాలు, వడపప్పు పానకానికి కావలసిన పదార్థాలు. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ. శ్రీరామనవమి రోజు మనము రామునికి ప్రీతికరమైనది వడపప్పు పానకము, ఇందులో మిరియాలు, కొంచెం సొంటి, ఏలక్కాయలు వేశాను. చాలామందికి తెలుసు వడపప్పు పానకం ఎలా చేయాలని. ఇది తెలియని వాళ్ళకి కోసం నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు మన వడపప్పు అంటే పెసరపప్పుని బాగా మనం కడగాలి. 1కి 3-4 సార్లు కడిగి, నేను కడిగేసానండి. కడిగిన తర్వాత దాంట్లో కొంచెం నీళ్లు పోసి, దాంట్లో నేను పచ్చిమిరపకాయలు, తర్వాత ఇది కొంచెం మామిడికాయలు వేసాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేయండి, ఇష్టం లేకపోతే వేయద్దు. కానీ నేను వేసాను. తర్వాత పానకము అంటే మన ఏంటి, ఒక 20 గ్రామ్స్ పెసరపప్పులో నేను వడపప్పు చేశాను. ఇప్పుడు ఈ యొక్క బెల్లము ఉంది కదా, 20 గ్రాములు తీసుకున్నానండి. దాంట్లో నీళ్లు పోసి బాగా కరిగించాలి. ఆ బెల్లాన్ని నీళ్ళలో బాగా కరిగించేసి, సొంటి, మిరియాలు, ఏలక్కాయలు 3 కూడా మనం బాగా పొడి చేసి పెట్టుకున్నాను. అది దీంట్లో వేసి కలపాలి. రాముడికి ప్రీతికరమైనది అనమాట. సొంటిను మిరియాలు వేసింది. ఇంకోటి మనకి కూడా హెల్త్కు చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు పానకము బాగుంది, టేస్ట్గా ఉంది అని చెప్పి అందరూ బాగా ఎక్కువ తాగేశారు అనుకోండి, కడుపులో నొప్పి వస్తుంది కొంతమందికి. అంటే బెల్లము మంచిదే హెల్త్కి, కానీ ఒక్కొక్కళ్ళకి అదేమంటే వేడి చేస్తుంది, వేడి చేసి కడుపు నొప్పి వస్తుంది. ఆ కడుపు నొప్పి రాకుండా ఉండడానికే ఈ యొక్క సొంటి మిరియాలు దీంట్లో వేస్తే ఏమవుతుందంటే జీర్ణం అవుతుంది, కడుపు నొప్పి రాదు అన్నిటి. ఇంకోటి చలవ చేస్తుంది. వడపప్పు ఎందుకంటే వేసవి కాలంలో చలవ చేస్తుంది. సో ఇది 2 కాంబినేషన్ కూడా చాలా ప్రీతికరమైనది రామునికి. ఈ సొంటి అనేది మామూలుగా అల్లంని ఎండబెట్టితే సొంటి అని అంటారండి. అందువల్ల ఈ సొంటి అనేది అన్ని మనం ఇప్పుడు ప్రొవిజన్ షాప్లో అంతా మనకి దొరుకుతుంది. సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఎక్కడైనా కూడా బాగా ఈజీగానే దొరుకుతుంది ఇది సొంటి అనేది. ఇది మామూలుగా చలికాలంలో, వర్షాకాలంలో ఏం చేస్తారంటే దీన్ని ఎక్కువగా వాడతారు, సొంటిని బాగా వాడతారు. ఇది మనము పానకము వడపప్పు ఆయనకి ప్రీతికరమైనది. కొంచెం రాముడి గురించి మనము మాట్లాడుకుందామండి. రాముడు అనేది ఎలా అంటే, అయోధ్య నగరంలో మహారాణి కౌసల్య దశరథ మహారాజుకు మొదటి కుమారుడుగా జన్మించాడు శ్రీరాముడు. ఈ శ్రీరాముడికి గురువైన వశిష్ఠ మహర్షి పేరు పెట్టారు, శ్రీరాముడు అని పేరు పెట్టారు. ఇది త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించారు. ఆ నవమి రోజు ఇది జరిగినందువల్ల, ఆయన జన్మదినం ఆ రోజు ఉన్నందువల్ల అందరూ కూడా ఆ రోజు శ్రీరామనవమి పండగగా జరుపుకుంటారు. అదే కాకుండా ధర్మానికి, సనాతన ధర్మానికి ప్రతికూలగా ఆయన ఎన్నో ధర్మంగా ఉన్నందువల్ల ఆయనని అందరూ కూడా గౌరవించి ఆ రోజు ఆయన జన్మదినాన్ని పండగగా చేసుకుంటారు. ఇది ఆ రోజు 3 ఘట్టాలుగా చేసుకుంటారు. ఒకటి జన్మదినము, శ్రీరాముని జన్మదినము. రెండవది శ్రీరామ కళ్యాణం. మూడవది శ్రీరాముల పట్టాభిషేకం.
సో ఈ 3 ఘట్టాలు ఆ రోజు అందరూ కూడా అయోధ్య నగరంలో ఇంకా గొప్పగా అందరూ కూడా ఇంటింట్లో కూడా చేసుకుంటారు. సీతారాములకి కళ్యాణం అయిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. ఆ రోజు అందరూ కూడా పండగగా చాలా ఇదిగా జరుపుకుంటారు. ఆ రోజు మనం కూడా ఇంట్లో అందరూ కూడా ప్రాతకాలమునే అంటే ఉదయాన్నే లేచి శుభ్రంగా తలంటు స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రంగా ఊడ్చి తుడిచి మంచి మంచి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని వాకిట్లో తోరణాలు కట్టుకొని ఇల్లంతా కూడా పండగలాగా తోరణాలు కట్టుకొని చక్కగా మన దగ్గర ఫోటో ఉన్నా సరే, సీతారాములు ఫోటో ఉన్నా సరే, లేకపోతే విగ్రహం ఉన్నా సరే, లేదు అంటే మనకి సీతారాములు లక్ష్మణుడు హనుమంతుడు కలిసిన విగ్రహం అయినా ఫోటో అయినా ఏది ఉన్నా పర్వాలేదండి. అవి పెట్టుకొని ఆ రోజు మనము దీప చేయాలి. నైవేద్యం అంటే ఆయనకు చాలా ఇష్టమైనది పానకము, వడపప్పు. ఆ రోజు మనము ఆయనకి రామ అష్టోత్తరము చెప్పాలి. అంటే పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి ఆయనకి చెప్పాలి. ఒకవేళ నా అష్టోత్తరం రాని వాళ్ళు రామ రామ అని చెప్పి, శ్రీరామ అని చెప్పి 108 సార్లు చెప్పినా కూడా ఆ శతనామావళి చేసినంత దానికి ఈక్వల్గా పుణ్యం వస్తుంది. అదైన తర్వాత మనము నైవేద్యంగా వడపప్పు, పానకము పెట్టాలి. అది పెట్టిన తర్వాత మనం కూడా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క ప్రసాదాన్ని మనమందరం కూడా సేవించాలి. తర్వాత మనము ఆ రోజు రామనామ స్మరణము చేయడము, రామకోటి రాసేవాళ్ళు రామకోటి రాయొచ్చు, సుందరకాండ చదవచ్చు, రామాయణం చదవచ్చు. ఇలా మనకి ఎవరెవరికి ఏది వచ్చో అవన్నీ కూడా ఆ రోజు చదివితే చాలా మంచిది. విష్ణువుకి దగ్గర అవుతాం ఆ రోజు. అలాగే మనం ఆ రోజు ఏమీ రాని వాళ్ళు కూడా రామ రామ అంటే కూడా పుణ్యము. శ్రీరామ అని 3 సార్లు అంటే మనకి 1000 నామాలు చెప్పినంతతో సమానం. ఇది పురాణాల్లో కూడా చెప్పారు. మహాశివుడు పార్వతికి కూడా చెప్పినది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ యొక్క శ్లోకము శివుడు పార్వతికి చెప్పారు. ఇది విష్ణు సహస్రనామంలో ముగిస్తుంది. అంటే దీంతో ఎండ్ అవుతుంది విష్ణు సహస్రనామం. ఈ యొక్క నామము మనము శ్రీరామ అని అన్నా కూడా 1000 నామాలతో సమానము. అక్కడ దేవతలందరూ కూడా కొలువై ఉంటారు. ఆ నామానికి అంత ప్రాధాన్యత ఉంది అని సాక్షాత్ పరమశివుడే పార్వతికి ఈ యొక్క విషయము చెప్పారు అని పురాణాలలో కూడా చెప్పున్నారు. శ్రీరామ రామ అంటే రామనామము అనేదే 2 అక్షరాలు కాదండి. రా అనేటప్పటికే మనం ఒంట్లో ఉండే మొత్తం నెగిటివ్స్ అంతా బయటికి వెళుతుంది. మా అనేటప్పటికీ ఒక పాజిటివ్ వస్తుంది. సో రామ రామ అన్నా కూడా మనం ఆ రోజు మనకి ఎంతో పుణ్యము. అలాగే శ్రీరామ అనేది ఒక తారక మంత్రము. తారక మంత్రము అంటే మనకి తేలికగా దాటేది. అంటే ఇప్పుడు ఎంత పెద్ద సమస్యలైనా ఏదైనా కూడా మనము తేలికగా ఉంటుంది. రామ అనేటప్పటికీ మన శరీరం కూడా బరువెక్కిన శరీరం కూడా కొంచెము తేలికగా ఉంటుంది. అందువల్లే శ్రీరామ శ్రీరామ అని మనము నామస్మరణము ఆ రోజు తప్పకుండా అందరూ చేయాలి. రాముడు గురించి మన జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని మనకు రామాయణం చదివి దాని నుండి మనము చాలా విషయాలు తెలుసుకోవచ్చును. మనం ఎలా ఉండాలి మన జీవితంలో అనేది మనము రామాయణం చదివితే మనకు అన్నీ తెలిసిపోతుంది. ఎందుకంటే రాముడు కూడా తండ్రిని గౌరవించేవారు, తల్లిదండ్రులను గౌరవించేవారు, సోదరుని ఎలా చూసుకోవాలో అలాగే రాజ్యపాలన కూడా, రాజ్యంలో ఉండే ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేవారు. అందువల్ల అందరూ అనేవాడు రామరాజ్యము ఇది అనేవాడు. అంటే రామరాజ్యంలో ఉన్నవాళ్ళు ప్రతి ప్రజలు కూడా ఎంతో సంతోషంగా సుఖంగా, వాళ్ళకి ఎవ్వరికి కూడా ఏది లోటు అనేది లేకుండా అంత బాగా పరిపాలన చేశారు రాముడు. అందువల్ల మనము అంత ప్రాధాన్యత అంత ఇది ఉన్న ఆ రాముడిని మనము నామస్మరణము చేయడము మనకి కూడా చాలా మంచిది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
అందువల్ల అందరూ కూడా శ్రీరామనవమి రోజు ఆ యొక్క సీతారాముల యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సంతోషంగా ఎవరి కోరికలు వాళ్ళకి వాళ్ళ కోరికలు అన్నీ కూడా తీరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితో ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి. నమస్కారం.